ఆంధ్రప్రదేశ్ సంభల్లో ఓ మసీదును సర్వే చేస్తూ ఉండగా చెలరేగిన అల్లర్లలో 4 వ్యక్తులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనలో 30 మంది పోలీసులు గాయాల పాలయ్యారు. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలనైతే నిలిపివేశారు. పాఠశాలలను మూసివేశారు. పట్టణంలో మొఘల్ కాలానికి చెందిన జామా మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో కోర్టు సర్వే చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే గత మంగళవారం నుంచి సంభల్లో ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. అయితే ఆదివారం కొంతమంది వ్యక్తులు సర్వేకు వ్యతిరేకంగా మసీదు ముందు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. పోలీసులపైన రాళ్లు విసిరారు, వాహనాలకు నిప్పు పెట్టారు. అయితే ఈ హింసాత్మక ఘటనలో 3 యువకులైతే మరణించగా రాళ్ల దాడిలో సిఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వీళ్లలో ఓ కానిస్టేబుల్ తలకైతే తీవ్ర గాయం కాగా డిప్యూటీ కలెక్టర్ కాలు విరిగింది. నిరసనకారుల గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు. కొంతమంది దుండగులు ఇళ్ల నుంచి కాల్పులు చేశారు. ఇక ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసమైతే గాలిస్తున్నారు. సంభల్లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటుగా 12వ తరగతి వరకు అన్ని విద్యాలయాలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఇద్దరు మహిళలైతే 21 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.